హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు మనం మటన్ కర్రీని ఎట్లా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఫ్యాట్ మొత్తం రిమూవ్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాము. ట్యాప్ వాటర్తో ఒకసారి అండ్ మంచినీళ్ళు మేము మంజీరా వాటర్ పట్టుకుంటాము బకెట్స్లో, వాటితో ఒక 2 times క్లీన్ చేస్తున్నాము మటన్ని నీట్గా. పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఒక 1/2 kg మటన్కి ఓన్లీ మేము టూ ఆనియన్స్తో ఎంత గ్రేవీ, చాలా గ్రేవీ వస్తుంది. మా అత్త అట్లా చేస్తారు చూడండి. 2 ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి యూజ్ చేసాము. ఇక్కడ మేము కుక్కర్ పెట్టుకున్నాము, కానీ కుక్కర్ లిడ్ పెట్టామన్నమాట. ఇదే ఒక టిప్. కర్రీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. నార్మల్ ప్లేటే పెడతాము కుక్కర్ మీద, విజిల్స్ ఏం రావు. జస్ట్ కుక్కర్ని పెడతాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఆయిల్ వేసేసి ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసేయాలి ఫస్ట్. ఇక్కడ నా కెమెరా కొంచెం బ్లర్ వచ్చిందండి, మా బాబు వాటర్ పోసేసాడు. తర్వాత 2 minutesలో సెట్ అవుతుంది. జస్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అవి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. అవి వేసిన వెంటనే మటన్, అల్లం పేస్ట్, కారం, ఉప్పు, సాల్ట్ అవి యాడ్ చేసేసుకుంటాము. ఇది ఒక మంచి టిప్ అండి. అవి ఏమీ అవసరం లే, డైరెక్ట్ మటన్తో పాటే ఏగుతుంది. అట్లా అయితే మనకి చాలా గ్రేవీ వస్తుంది. మేము జస్ట్ 2 ఆనియన్స్ తీసుకున్నాం. మా గ్రేవీ మాత్రం మస్తు వచ్చింది, మీరు లాస్ట్లో చూడొచ్చు. ఇదిగోండి, జస్ట్ అట్లా 1 minute అల్లం పేస్ట్ అట్లా వేసి జస్ట్ అట్లా ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ మటన్ వేసేయడమే మనము. నేను ఇదివరకు అసలు మటన్ తిననండి. మా ఇంట్లో మటన్ వండుకోం మేము అసలు. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడే అలవాటైంది. ఈ కర్రీ చాలా బాగా వస్తుంది అవుట్పుట్. మటన్ వేసేసుకున్నాక మనము అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసేయడమే ఒకేసారి. ఇది వరకు చేపల కర్రీ ఎట్లా అయితే అన్నీ ఒకేసారి యాడ్ చేస్తారో సేమ్ మేము కూడా మటన్ కర్రీ అట్లా యాడ్ చేసుకుంటాము. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి, సాఫ్ట్గా వస్తుంది. మేము మటన్ కర్రీలో లివర్ యూజ్ చేయను, అందుకని నాకు ఆ స్మెల్ నచ్చదు. అందుకని అంతా పక్కన పెట్టేస్తారు, అవి సపరేట్ కుక్ చేసేసుకుంటారు. సాల్ట్ యాడ్ చేసాం. కల్లుప్పు యూజ్ చేస్తున్నాం మేము దీంట్లోకి. నాన్ వెజ్లోకి ఎక్కువ కల్లుప్పు యూజ్ చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది, సో మేము అదే యూజ్ చేస్తాం. యాజ్ యూజువల్ ఎవరి ఇష్టం వాళ్ళది. తగినంత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసేయడమే. యాడ్ చేసేసి మంచిగా కలిపి మూత పెట్టేస్తే మనకి బాగా వాటర్ వస్తుంది మటన్లో. ఏంటంటే మనం కుక్కర్లో కుక్ చేయడం వల్ల సాఫ్ట్గా వస్తుంది. కొంతమందికి కుక్కర్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనము ఇట్లా ట్రై చేయండి ఒకసారి. మనకి నార్మల్ బాండీలో కుక్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది టేస్ట్. ప్లస్ మనకి మటన్ తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇట్లా కుక్కర్ పెట్టుకొని మనము నార్మల్ లిడ్ యూజ్ చేసి కుక్ చేస్తే, మేము ఎప్పుడు అట్లానే కుక్ చేస్తాము. ఇదిగోండి, అన్నీ యాడ్ చేసినాం కదా మనము. ఇంకా మూత పెట్టేసుకుంటే మటన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది. ఆ ముక్కలకు కూడా మొత్తం ఫ్లేవర్ పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి యాడ్ చేస్తే దాంట్లో ఉన్నది మొత్తం పోతుంది. అందుకని ఇట్లా కుక్ చేస్తాం. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉందండి మాది. ఇది ఫుల్ వాటర్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఒక 5 minutesకి ఓపెన్ చేసి చూస్తే బాగా వాటర్ వచ్చేసినాయి. బాగా వాటర్ మొత్తం వచ్చే వరకు మనం పద్దగా మూత ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మనకి మటన్ సరిగ్గా కుక్ అవ్వదు. వన్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినాక మూత పెట్టేసి వదిలేస్తే ఒక 10 minutes వరకు బాగా వాటర్ వచ్చేస్తుంది. కొంతమంది పద్దగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, ఇంకా మటన్ కుక్ అవ్వదు, వాటర్ కూడా మనకి అంత ఎక్కువ రావు. అట్లా చేయకుండా ఒకసారి 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే మనకి బాగా వస్తుంది వాటర్. ఆ వాటర్ పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి మటన్ని. ఒక ఫ్రైకి ఎట్లా అయితే మనకి ఇంకా నీళ్ళు లేకుండా కుక్ అయిపోతుందో అంతవరకు కుక్ చేసుకోవాలి మనం మటన్ని.
ఇదిగోండి ఒక 20 మినిట్స్ తర్వాత మనకి ఇట్లా ఆయిల్ వచ్చేసి వాటర్ ఏం లేకుండా అవుతుంది. అది ఉడికేలోపు మేము ఇక్కడ ధనియాల పౌడర్ చేస్తున్నాము రోట్లో. అది ధనియాలు, చెక్క, లవంగం యాజ్ యూజువల్ మన అందరం ఏమైతే యూజ్ చేస్తామో అట్లానే ఇట్లా దంచడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి ధనియాల పౌడర్ యాడ్ చేసేస్తున్నా. వాటర్ మొత్తం పోయింది. బాగా మిక్స్ చేసుకోవాలి ధనియాల పౌడర్ వేసాక. ఫ్రైలా అయిపోయింది, మటన్ ఫ్రైలా ఉంది. అంత బాగా పట్టేసిద్ది పీస్కి ఆ మసాలా మొత్తం. చూడండి కొంచెం కూడా గ్రేవీ లేనట్టు ఉంది. ఇప్పుడు వన్స్ మనం టమాటోస్ అవన్నీ యాడ్ చేశాక ముక్కకి మసాలా పడుతుంది, ప్లస్ మన గ్రేవీ కూడా చాలా వస్తుంది. మేము అరకిలో మటన్కి 2 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. అసలు ఇంకే పేస్ట్, ఏ మసాలాస్ ఏం లేదు. ఓన్లీ ఆ ధనియాల పౌడర్, కొంచెం అల్లం పేస్ట్ అండ్ 2 టమాటోస్, 2 ఆనియన్స్ అంతే. చాలా వరకు చాలా గ్రేవీ వచ్చింది. టమాటోస్ కూడా బాగా మగ్గిపోయేదాకా మూత పెట్టి ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేస్తే బాగా మెత్తగా మగ్గిపోయినాయి టమాటోస్ కూడా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ పీసెస్ మనకి మటన్ మొత్తం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది ముందే వాటర్ యాడ్ చేసేసి ముందే అన్నీ కుక్ చేస్తూ ఉంటారు. అది అస్సలు టేస్ట్ బాగోదు, ముక్కకి ఏముండదు. ఇట్లా కానీ మనం చేసినామంటే చాలా బాగా వస్తుంది. ఉట్ట పీసెస్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. వాటర్ ఇదిగోండి బాగా ఉడుకుతుంది. మనకి ఇప్పుడు వాటర్ పోసాం కదా, మొత్తం వాటర్తోనే బాయిల్ అయిపోతూ ఉంటుంది మటన్. ఇప్పుడు మనకి గ్రేవీ మొత్తం వస్తుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో స్పెషల్స్ పూరి అండ్ వైట్ రైస్, ఇందాక మనం కుక్ చేసుకున్న మటన్ కూర ఎంత బాగా వచ్చిందో చూడండి, అండ్ చికెన్ ఫ్రై, అండ్ చెప్పాను కదండి లివర్ సపరేట్ కుక్ చేస్తామని చెప్పి లివర్ సపరేట్ కుకింగ్. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.